జాతీయ గీతంపై స్పందించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలనే నిబంధనపై నారాయణ స్పందిస్తూ ఇది పబ్బుల్లో జానపద నృత్యం లాంటిదని వ్యాఖ్యానించారు. దేశభక్తిని ఔన్నత్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అయినప్పటికీ దానిపై ఒక పద్ధతి ఉంటుందని, దీనిపై సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాశారని నారాయణ తెలిపారు. ఆర్ఎస్ఎస్ దాడులను ప్రోత్సహించేందుకు దేశభక్తి అంటూ పిచ్చి నిబంధనలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని ప్రజలే తిప్పికొట్టాలని నారాయణ పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దుపైన నారాయణ తనదైన శైలిలో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ చెల్లని నోటుగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా 120 మంది సామాన్యులు మృతి చెందారని, ఇవన్నీ మోడీ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుందని ఆరోపించారు. ఇంతమందిని పొట్టనబెట్టుకున్న ప్రధాని మంత్రిపై హత్యా నేరం మోపాలని నారాయణ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయం ముందుగానే కొందరు మోడీ సన్నిహితులకు తెలుసని ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అవినీతి కుంభకోణాల చరిత్ర దేశానికి తెలుసన్నారు. మోడీకి మతి స్థిమితం లేక ప్రజలపై సర్జికల్ దాడులు తెగబడుతున్నారని మండిపడ్డాడు. పెద్ద నోట్ల రద్దుతో పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకే లబ్ధి చేకూరిందని నారాయణ విమర్శించారు. సామాన్య మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ చర్యలతో అద్వానీ వంటి సీనియర్ నేతలే తలలు పట్టుకుంటున్నారని పేర్కొంటూ ఆయనకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని నారాయణ స్పష్టం చేశారు. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్, జై హింద్.